మేము ఆసక్తికరమైన దావాను అన్వేషించేటప్పుడు పురాణాల పరిధిలోకి పురాణ ప్రయాణంలో మాతో చేరండి. హనుమంతుని వాహనం ఒంటె అని మీకు తెలుసా? ఈ లోతైన పరిశోధనలో ఈ చమత్కార ప్రకటన యొక్క మూలాలు మరియు ప్రాముఖ్యతను వెలికితీసేందుకు పురాతన గ్రంథాలు, సంకేత వివరణలు మరియు సాంస్కృతిక కథనాల సాంప్రదాయ అవగాహనలను సవాలు చేసే చరిత్ర, పురాణం మరియు ఇతిహాసాలలోకి లోతైన వెళ్దాం. స్వాగతం. రహస్యాన్ని కోరుకునే తోటి అన్వేషకులకు స్వాగతం. ఈ రోజు మేము పురాణాలు మీ అంచనాలను ధిక్కరించే వాదనను అన్వేషిస్తూ ప్రారంభిద్దాం. హనుమంతుని వాహనం ఒంటె అని మీకు తెలుసా? మొదటి చూపులో ఈ ప్రకటన విపరీతమైనది, బహుశా హాస్యాస్పదంగా కూడా అనిపించవచ్చు. అతని బలం, భక్తి మరియు అపరిమితమైన శక్తి కోసం జరుపుకునే శక్తివంతమైన హనుమంతుని విస్తృతంగా ఆమోదించబడిన చిత్రం కారణంగా అనేక పురాణాల ప్రకారం సాంప్రదాయిక జ్ఞానం యొక్క ఉపరితలం క్రింద ప్రత్యామ్నాయ కథనాలు మరియు ప్రతీకాత్మకమైన వివరణలు ఉన్నాయి. భారతీయ పురాణాల్లోని విశాలమైన వస్త్రంలో హనుమంతుడు శౌర్యం మరియు విధేయత యొక్క ఉదాహరణగా నిలుస్తాడు. రామాయణం వంటి పురాణ గ్రంథాలలో చిరస్థాయిగా నిలిచారు. సాంప్రదాయకంగా దైవిక కోతిగా చిత్రీకరించబడిన అతని పాత్ర చాలా కాలం భక్తి మరియు విస్మయాన్ని ప్రేరేపించింది. అయితే అతని పురాణానికి మరో కోణం ఉంటే అది అతని ప్రధాన వాహనం కాదు, బదులుగా ఊహించని జీవి ఉంటే. పురాణాలు అనేవి శతాబ్దాలుగా కథకులు, కవులు మరియు బాట్ల స్వరాల ద్వారా రూపొందించబడిన జీవులు. మౌఖిక సంప్రదాయం మరియు వ్రాతపూర్వక రికార్డుల మధ్య పరస్పర చర్యలో వివరాలు మారవచ్చు, చిహ్నాలు విలీనం కావచ్చు మరియు వివరణలు నాటకీయంగా మారవచ్చు. ఈ డైనమిక్ ప్రక్రియలోనే ఉంటే దాని యొక్క స్థితిస్థాపకత మరియు విధ్వంసక సామర్థ్యం కలిగి ఉంది. హనుమంతుని చుట్టూ ఉన్న పురాణాలలో ప్రతీకాత్మక ప్రతిధ్వని. చరిత్రలో సంస్కృతులు చాలా దూరాలలో ఆలోచనలను మార్చుకున్నాయి. పురాతన భారతదేశంలో వర్తక మార్గాలు విభిన్న భూములను అనుసంధానించాయి. అన్యదేశ వస్తువులు మరియు కథలతో నిండిన యాత్రికులు శుష్క విస్తీర్ణంలో ప్రయాణిస్తాయి. ఎడారి ప్రయాణికులకు తన ఓర్పు మరియు దృఢమైన స్వభావం కోసం ఉంటే ఇది తీవ్రమైన వాతావరణంలో మనుగడకు ప్రతీక. స్థానిక కథనాలను సూక్ష్మంగా ప్రభావితం చేసి దైవిక హీరోల సుపరిచితమైన కథల్లోకి కొత్త అర్థ పొరలను నేయడం. ఈ శ్రేణిలో సాంప్రదాయిక దృక్కోణాలను నిలిపివేయమని మరియు ఒంటె యొక్క చిత్రాలు హనుమంతుని పురాణానికి విరుద్ధంగా ఉండకపోవచ్చనే విషయాన్ని లోతుగా పరిశోధించమని మేము మిమ్మల్ని కోరుతున్నాం. చురుకైన శక్తివంతమైన కోతి శాశ్వతమైన దృఢమైన ఒంటెతో జతకట్టడం దైవిక బలాన్ని మరియు ఇతర ఆధ్యాత్మిక చర్యలను సూచిస్తుంది. జీవితం యొక్క శుష్క సవాళ్లను నావిగేట్ చేయడానికి పట్టుదల అవసరం. నేటి అన్వేషణ ఒక ప్రసిద్ధ దేవత యొక్క పునర్నిర్మాణం కంటే ఎక్కువ. ఇది పురాణాలు ఎలా పరిణామం చెందుతాయో పరిశీలించడానికి ఇది ఆహ్వానం. వివిధ యుగాల విలువలు, సవాళ్లు మరియు ఆకాంక్షలను ప్రతిబింబించేలా చిహ్నాలు మరియు కథనాలు ఎలా మారతాయో పరిశీలించడానికి ఇది ఒక ఆహ్వానం. హనుమంతుని వాహనం యొక్క ప్రత్యామ్నాయ చిత్రణను పరిగణించడం ద్వారా ఈ స్వభావం యొక్క చిహ్నంగా మనం పరిశీలిద్దాం. స్థితిస్థాపకత, అనుకూలత మరియు సాంస్కృతిక మార్పిడి యొక్క పరివర్తన శక్తి కోసం ఒక రూపకం. మన ముందున్న ప్రయాణంలో ఈ ఇతిహాసాలు పుట్టిన చారిత్రక సందర్భాన్ని అన్వేషిస్తాం. ప్రాచీన కథకుల మౌఖిక సంప్రదాయాల నుండి శాస్త్రీయ సాహిత్యంలో నిగూఢంగా నమోదు చేయబడిన ఇతిహాసాల వరకు మేము కాలపు నడవలో పయనిస్తాం. అలాగే నిష్ణాతులైన చరిత్రకారులు, సాంస్కృతిక మానవ శాస్త్రవేత్తలు మరియు పౌరాణికులు మనకు ఎలా మార్గనిర్దేశం చేస్తారో అనిపిస్తుంది. హనుమంతుని విస్తారమైన కథనంలో ఒంటె వంటి అసంబద్ధమైన చిహ్నం తన స్థానాన్ని పొందగలదు. మౌఖిక సంప్రదాయం యొక్క స్వభావాన్ని పరిగణించండి. ప్రతి రీటెలింగ్తో కథలు పరిణామం చెందుతాయి. సందడిగా ఉన్న మార్కెట్లో, స్టార్లెట్ స్కైస్లో మరియు పురాతన దేవాలయాల నిశ్శబ్ద మూలల్లో బాడ్లు తమ సమాజాల సామూహిక స్ఫూర్తితో ప్రతిధ్వనించే కథలను అల్లారు. ఈ సారవంతమైన స్మృతి చిహ్నంగా ఒంటె దాని స్మృతికి చిహ్నంగా ప్రశాంతత కోసం గౌరవించబడుతుంది. పట్టుదల మరియు ఆధ్యాత్మిక ప్రయాణం హనుమంతుడి వంటి దేవత యొక్క సారాంశాన్ని బాగా సంగ్రహించవచ్చు. అతని ఉనికి భౌతిక మరియు అధిభౌతిక పరిమితులను సవాలు చేస్తుంది. మనం ఈ అన్వేషణను ప్రారంభించినప్పుడు పురాణాల యొక్క గొప్ప సంక్లిష్టతకు మన మనస్సులను తెరుద్దాం. ప్రతి పురాణం, ప్రతి చిహ్నం సాహిత్య వివరణకు మించిన అర్థాల పొరలను కలిగి ఉంటాయి. మీరు సాంప్రదాయ కథనాలను అంకితభావంతో అనుసరించేవారైనా లేదా ప్రత్యామ్నాయ దృక్కోణాలను ఆసక్తిగా అన్వేషించేవారైనా ఈ రోజు ప్రయాణం మీ మేధస్సు మరియు పరస్పర చర్యల మధ్య నిమగ్నమై ఉంటుందని వాగ్దానం చేస్తుంది. పురాణం యొక్క నిజమైన
మాయాజాలాన్ని మేము కనుగొన్నాము. శతాబ్దాల పాటు కొనసాగే మాయాజాలం ప్రశ్నించడానికి, ప్రతిబింబించడానికి మరియు చివరికి కాలరహిత కథాచక్రంలో మన స్వంత స్థానాన్ని అర్థం చేసుకోవడానికి మమ్మల్ని ఆహ్వానిస్తుంది. మా కొనసాగింపు సిరీస్లో చరిత్ర మరియు ప్రతీకవాదం యొక్క రహస్యాలను కోసం మాతో చేరండి. తరువాతి విభాగంలో ఈ చమత్కారమైన దావాకు దారితీసిన చారిత్రక మరియు సాంస్కృతిక పునాదులను మేము పరిచయం చేస్తాం. పురాతన గ్రంథాలను, హనుమంతుని చిత్రణలో ప్రాంతీయ వైవిధ్యాలను అన్వేషిస్తూ నిపుణులతో సంప్రదిస్తాము. హనుమంతుని ఉంటే వాహనం యొక్క ఆసక్తికరమైన రహస్యం వెనుక ఉన్న పురాణం మరియు ప్రతీకవాదం యొక్క ఈ ప్రారంభ అన్వేషణలో చేరినందుకు ధన్యవాదాలు. పార్ట్ 2 కావాలి అంటే కామెంట్లో తెలియచేయండి, నేను కొనసాగిస్తాను.